హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మ్యారేజ్ అయిపోయిన తర్వాత 2 డేస్ మా ఇంటికాడే ఉండి, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండి, అక్కడి నుంచి అత్తగారింటికెళ్ళి వెడ్డింగ్ డే, మదర్స్ డే సెలబ్రేషన్ చేసుకొని, చిన్నగా హైదరాబాద్ అయితే స్టార్ట్ అయ్యాము. వచ్చేసాము. వచ్చిన వెంటనే వెంకట ఆఫీస్‌కైతే స్టార్ట్ అయిపోయారు. వాళ్ళ నాన్న వెళ్ళకుండా ఎలా ఎలా వెంట పడుతుందో చూడండి. బాగా అసలు అలవాటయింది. 2 రోజులు అక్కడ వదిలిపెట్టి వచ్చేసరికి డ్యాడీ మళ్ళీ ఎక్కడికెళ్తున్నాననుకుంది. వెంటనే నిద్రపోయింది. నిద్రపోగానే నేనైతే వర్క్ స్టార్ట్ చేశాను. స్నానం చేసి వచ్చేసాను వెంటనే. నాకెక్కడికైనా రాగానే వెంటనే స్నానం చేసిన తర్వాతనే వేరే ఏ పని చేస్తాను. లేకపోతే నాకసలు నచ్చదు. సో, నేనైతే రెడీ అవుతున్నాను నార్మల్‌గా డైలీ రొటీన్‌గా. సో, ఇక్కడ లోషన్ ఒకటి తీసుకున్నాను. స్టిక్కర్ పెట్టేసుకొని, కుంకుమ పెట్టేసుకుంటున్నాను. దేవుడి దగ్గర దండం పెట్టుకొని. సో, నాకైతే ఇది అలవాటు. స్నానం చేసిన వెంటనే తులసి కోట దగ్గరికెళ్ళి నీళ్లు పోస్తాను. ఇన్ని రోజులు పక్కన ఆంటీ పోసింది. చాలా బావున్నాయి మొక్కలు కూడా. నేను మళ్ళీ విత్తనాలేసాను కదా! లాస్ట్ టైము మళ్ళీ నిద్రపోతే కొన్ని విత్తనాలు తీసుకొచ్చి వేశాను. వచ్చేసరికి మంచిగా పైకొచ్చేసాయి. ఆంటీ మంచిగా వాటర్ పోసినట్టున్నారు రోజు. బయట వాతావరణం చూడండి ఎలా ఉందో, ఎంత హాట్‌గా ఉందో. మొక్కలు చూడండి ఎలా మండిపోతున్నాయి బగబగ. ఎండ కూడా చాలా బాగా కొడుతుంది. అక్కడ ఎండకి తట్టుకోలేక తొందరగానే వచ్చేసాము. చూడండి. ఇప్పుడైతే వంట స్టార్ట్ చేస్తున్నాను పిల్లల కోసము. పాప పడుకుంది. ఈలోగా వంట మొత్తం ఫినిష్ చేయాలి. ఉట్టి పప్పును, పచ్చి పులుసు చేద్దామని నిర్ణయించుకున్నాను. అదైతే తొందరగా అయిపోతాయి. రసము, చారు లాంటివి ఉంటే తొందరగా తినేయొచ్చు. రైస్ పెట్టేసాను. సో, వెళ్లి 15 రోజులయింది. మధ్యలో వెంకటోచారు కానీ కౌంటర్ టాప్ క్లీన్ చేశారో లేదో అంతవరకైతే క్లీన్ చేసి పచ్చిమిర్చి కట్ చేస్తున్నాను. పచ్చిమిర్చి కట్ చేసి పక్కకు పెట్టుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అవి ఏసి పక్కకు పెట్టుకోవాలి. ఆలోగా నీరు అనేది ఊరుతుంది. సో, అందుకోసమని సాల్ట్ పైన చల్లుతున్నాను. ఆనియన్స్ తీసి కట్ చేసుకుంటున్నాను. కొంచెము పచ్చి పులుసులో ఆనియన్స్ ఎక్కువగా ఉంటే చాలా బావుంటుంది. అందుకే 2 ఆనియన్స్ తీసుకున్నాను. అది పీల్ చేసేసి చెత్త అనేది తీసేస్తున్నాను. ఆనియన్స్ కట్ చేసుకొని పక్కకు పెట్టుకొని అండ్ పచ్చి పులుసుకి చింతపండు గుజ్జు అనేది ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాను. సో, అది నేను ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చుకుంటున్నాను గుజ్జు. ఆ గుజ్జు వేసేసాను. ఇది బాగా యూజ్ అవుతుంది. ఈసారి చేసినప్పుడు మీకు ఎవరికైనా కావాలంటే నా కామెంట్ సెక్షన్‌లో అడగండి. గుజ్జు కలుపుకున్న తర్వాత వాటర్ పోసుకున్నాను. వాటర్ పులుపు చూసుకొని ఆనియన్స్ ఏసాను. పచ్చిమిరపకాయ ఉప్పులో వేసి బాగా పిసకాలి. ఇలా పిసికితే కారం అనేది బయటికొచ్చి ఆ వాటర్‌కి కలిసిపోతుంది. అప్పుడు పచ్చి పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. సో, ఇది మా అమ్మ నాకు నేర్పించింది. పప్పైతే ఉడికిపోయింది ముద్దపప్పు. సో, పప్పు పక్కన కలుపుకొని కొంచెం సాల్ట్ వేసి, ఆయిలేసి పక్కకు పెట్టుకుందాము. సో, ఇప్పుడైతే తాలింపు కోసం చిన్న కడాయి పెట్టేసాను. ఆయిల్ వేసాను. తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు అండ్ గార్లిక్ వేసేసాను. తర్వాత కరివేపాకు వేసాను. కరివేపాకు వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పసుపనేది వేసాను. తాలింపు అందులోకి మిక్స్ చేస్తున్నాను. ఇంక తాలింపు కూడా వేసేసాను కాబట్టి తినడానికైతే రెడీ అయిపోయింది. అందుకే రైస్ పెట్టేసి కొంచెం నెయ్యి వేసి, ఉత్తిపప్పు అండ్ పచ్చి పులుసు వేసి మిక్స్ చేసి ప్రణవ్‌కిస్తే వాడు తినేస్తాడు. వాడికి చాలా ఇష్టం. చాలా బావుంటుంది. మీకులో ఎంతమందికి ఈ కాంబినేషన్ తెలుసో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. పాప పడుకుంది. లేసేలోగా నేను కూడా ఫుడ్ తినేస్తే పనైపోతుంది కదా! సో, చాలా బావుందండి. ఎండ వల్లనో ఏంటో గానీ తింటుంటే తినబుద్దయింది. తర్వాత ఇంక పాప లెగలేదని గబగబా ఇల్లు ఊడ్చేసి తుడిచేద్దామనుకున్నాను. మళ్ళీ తెచ్చిన మసాలాలు అవన్నీ పడిపోతాయి గదా! అప్పుడు మళ్ళీ ఎట్లైనా తుడవాల్సొస్తుందని ముందైతే ఇల్లు మొత్తం ఊడ్చేసి ఆహ్, సరుకులనేవి తీస్తున్నాను. రైస్ బ్యాగ్స్ కూడా వచ్చేసాయి. అవి ట్రాన్స్‌పోర్ట్‌లో ఏసాము. సో, అవి అయితే అక్కడ ఉన్నాయి. వెంకటొచ్చాక లోపల పెడతాడు. ఆఫీస్‌కెళ్ళాడు కదా! సో, లగేజ్ అయితే మొత్తం బయటికి తీస్తున్నాను. ఇంటి దగ్గర నుంచి పప్పులు, ఉప్పులు, సరుకులు ఇంకేమేమి తెచ్చుకునేదని చూపిస్తున్నాను. ఇందాక పచ్చి పులుసులో వేసిన పేస్ట్ ఇదేనండి. సో, పచ్చి పులుసులో ఈ చింతపండు గుజ్జు తెచ్చుకున్నాను ఉడకబెట్టుకొని. ఇంకా ఏంటంటే ఇంకేమేమి తెచ్చుకున్నా అంటే అల్లం వెల్లిపాయల పేస్ట్ కూడా తెచ్చుకున్నాను. పాపతోని వీలవ్వట్లేదు చేసుకోవడం అని అత్తయ్య చేసిచ్చింది. మసాలాలు అండ్ ఇలా నా వీడియోస్ లేట్ రావడానికి కారణం మా పాపేనండి. చూడండి ఎలా చేస్తుందో ఒక్కొక్కటి అసలు చదువుకొనియట్లేదు. ఫ్రిడ్జ్‌లో పెట్టాల్సినవి ఫ్రిడ్జ్‌లో పెడుతున్నాను. పప్పులు, ఉప్పులు డబ్బాలన్నీ ఖాళీ చేసి వెళ్ళాను. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఇలా సరుకులు తెచ్చుకోవాల్సొస్తుందని. సో, అవన్నీ సదిరేసుకుంటున్నాను ఒక్కొక్కటిగా. డబ్బాలన్నీ ఎందుకు తీసుకురాలేదంటే అవి తీసి ఓపెన్ చేసిందనుకోండి అన్నీ కింద పడిపోతాయి. అందుకని ఒక్కొక్కటిగా తెచ్చుకొని పెట్టుకుంటున్నాను. మా ప్రణవ్ కూడా హెల్ప్ చేస్తున్నాడు. పల్లీలు ఓపెన్ చేసి పోస్తున్నాను. అవి అందులో చేయి పెట్టి గెలకాలని చిన్నగా వస్తుంది చూడండి. అసలు మసాలాల్లో కూడా ఏలు పెడుతుందని భయమేసింది. బట్ దూరంగా జరిగింది. పసుపు వేయనీయదండి. అసలు పసుపు వేస్తుంటే ఎలా వస్తదో చూపిస్తాను చూడండి. ములక్కాడలు కూడా తీసుకొచ్చాను. లోపల పెట్టేసి చాలా లేతగా ఉన్నాయి. ఆయిల్ డబ్బాల్లో వేసేస్తున్నాను. ఒక్కొక్కటిగా తీసుకొని యూజ్ చేసుకుంటాను. అందులో పెట్టేసుకొని నేను.
సో, ఎందుకంటే ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చుకోవడానికి రీజన్ కొంచెం తక్కువలో ఇస్తారు. ఇక్కడైతే కొంచెం టాక్సెస్ అని అవి ఇవి అని కొంచెం ఎక్కువ పడతాయి. అందుకోసమని తీసుకొచ్చుకుంటాను. చెప్పాను కదా! పసుపు అస్సలు పోయినియదని. చూడండి ఎలా చేస్తుందో పంచదార, టీ పొడి అయన్నీ సదిరేసాను. ఇడ్లీ రవ్వ, గోధుమ రవ్వ, బాస్మతి రైస్ ఇవన్నీ కూడా సదిరేసుకుంటున్నాను. కొన్ని మసాలాల ప్యాకెట్లన్నీ ఓపెన్ చేసి పెడితే పురుగొచ్చేస్తుంది. అందుకే వాటిని కవర్‌లో పెట్టేస్తాను. మొత్తం క్లీన్ చేసి పెట్టేసిన తర్వాత కవర్‌లన్నీ తీసేసి ఊడ్చేశాను. సో, ఇప్పుడు బయటకు పెట్టాల్సినవి లోపల, పెట్టాల్సినవి లోపల, బయటకు తీయాల్సినవి బయట, ఉతకాల్సినవి అన్నీ ఓపెన్ చేసి పక్కకు పెట్టేసుకుంటున్నాను. మళ్ళీ మాకు 2 డేస్‌లో బయటికి వెళ్ళాల్సిన అవసరం వస్తది. అందుకోసమే ఈ సూట్‌కేస్‌లో అవసరమైన వాటికి సదిరేస్తున్నాను. మిగతావి వాషింగ్‌కేయడానికి తీసుకెళ్ళాను. ఇప్పటివరకైతే బ్యాగ్ తీసుకొని ఊరికెళ్ళాలి. మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి క్లీన్ చేస్తున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.